అందరికీ నమస్కారం. మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయని నమ్ముతారు. చీపురు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చెత్తను ఊడ్చే చీపురుకు ఎందుకంత ప్రాధాన్యత అని అనుకోవద్దు. నిర్లక్ష్యంగా ఉంటే అదే చీపిరి మీ ఇంట్లో డబ్బును కూడా ఊడ్చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ చాలా మంది వాస్తుశాస్త్రంలోని పద్ధతులను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును, గదిని సరైన దిశలో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా చేయటం వలన తమ జీవితంలోని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని, ఆర్థికపరమైన ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారంగా మన ఇంట్లో చీపురు విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చీపురును ఎలా పడితే అలా పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అంతేకాదు మీ ఇంట్లో దరిద్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీపురు విషయంలో మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఈ సందర్భంగా వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఏ ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలు వాస్తుశాస్త్రం ప్రకారంగా చీపురు చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి ప్రతీకగా చీపురుని భావిస్తారు. అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ధూళి, అభద్రత, అప్పులు, కోపం, ఆర్థిక నష్టం కలిగించే ప్రదేశాలలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. చీపురు వాడే విధానాన్ని బట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం లేదా వెళ్ళిపోవటం జరుగుతుంది. సాధారణంగా చీపురు అహం, దురాశ, కోపాన్ని వదిలించుకోవడానికి ఉపయోగిస్తారు. అహం, దురాశ, కోపానికి దూరంగా ఉండే మనిషి సుభిక్షంగా ఉంటాడని నమ్ముతారు. ఇంతకీ చీపురు ఉపయోగించేటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చెయ్యకూడదో తెలుసుకుందాం. కనుచూపు మేరలో చీపురును ఉంచకూడదు. నిజానికి కనుచూపు మేరలో చీపురుని ఉంచకూడదు. శుభ్రపరిచే సమయంలో మాత్రమే చీపురుని తీయాలి. చీపురు ఇంట్లోని మురికిని ఊడ్చేస్తుంది. అంటే మన దరిద్రాన్ని తెచ్చిపెట్టే విషయాలను పోగొడుతుందట. ఇంట్లోని అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి చీపురుకి ఉందని చాలా కాలం నుంచి ఉన్న నమ్మకం. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళకు తగిలేలా చీపురుని ఉంచకూడదు. మీరు కూడా కాళ్ళకి తగిలే ప్రదేశాలలో చీపురుని ఉంచకూడదు. చీపురు ఎప్పుడూ కూడా కాలికి తగలకూడదు. తగిలినట్టయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. అలాంటి ఇంట్లో డబ్బులు కూడా నిలవవట. ఇంటి ప్రధాన ద్వారం. చాలా మంది చీపురును ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఉండేలాగా మూలల్లోన పెడతారు, లేదంటే గుమ్మం పక్కన పెడుతుంటారు. అలా చెయ్యకూడదు. ఇంట్లో చీపురుని ఎవరికి కనిపించని ప్రాంతంలోనే పెట్టాలి. వాస్తుశాస్త్రం అలాగే చెబుతుంది. ఇంటి పైకప్పును కూడా చీపురు ఉంచకూడదు. పూజ గది, వంటగది, పడక గది. మీ పూజ గది, వంటగది, పడక గది వంటి ప్రదేశాలలో చీపురుని అస్సలు ఇంట్లోని ఈ ప్రదేశంలో చీపురుని అస్సలు పెట్టకూడదు. చీపురు ఎప్పుడూ బెడ్రూమ్ లో అస్సలు ఉంచకూడదు. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. బెడ్రూమ్ లో చీపురు మాత్రమే కాదు, ఏ శుభ్రపరిచే వస్తువుని కూడా అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తి వ్యాపించి భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. చీపురు ఎవరికి ఇవ్వకండి. మీరు ఉపయోగించే చీపురును ఎవరికి ఇవ్వకండి. అది డబ్బు నష్టానికి దారితీస్తుంది. ఇంట్లో 2 చీపుర్లు కలిపి కూడా పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల గొడవలు వస్తాయి. విలువైన వస్తువులు ఉండే చోట. ఇంట్లో విలువైన వస్తువులు అంటే కబోర్డ్లో డబ్బులు దాచే చోట, లేదా బీరువాలో డబ్బులు దాచే చోట, ఇటువంటి వాటి పక్కన చీపురుని ఉంచకూడదు. చీపురు ఉండే ప్రదేశం అక్కడ అది శుభ్రపరుస్తుంది. అంటే చీపురు దాన్ని తొలగిస్తుంది. కనుక అలా చేస్తే ఇలాంటి ప్రదేశాల్లో చీపురుని పెట్టడం వల్ల వాటిలో ఉండే వస్తువులు కానీ డబ్బులు కానీ త్వరగా పోవటమో జరుగుతాయట. వాస్తుశాస్త్రం ప్రకారంగా చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోటలా అస్సలు ఉంచకూడదు. చీపురును నిలబెట్టకండి, అలాగే తిరగేసి ఉంచకండి. ఎట్టి పరిస్థితిలోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనిచ్చి నిలబెట్టడం ఇట్లా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు చీపురును వాడిన వెంటనే దాన్ని అడ్డంగా ఉంచాలి, పడుకోబెట్టాలి.
అది కూడా ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి. చీపురుని ఎప్పుడూ తిరగేసి ఉంచకూడదు. నిలబెట్టి అస్సలు ఉంచకూడదు. అడ్డంగా నేలపైన ఉంచాలి. చీపురును తిరగేసి ఉంచితే ధనం నిలవదట. ఇంట్లో ఈశాన్య ప్రాంతంలో చీపుర్ని ఉంచటం మంచి పద్ధతి. రాత్రి వేళలో చీపుర్ని ఇంటి బయట ఉంచాలి. మీ ప్రధాన ద్వారం ముందు నేలపైన అడ్డంగా ఉంచినట్లయితే, గుమ్మానికి అడ్డంగా వేసినట్లయితే దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా చీపురు అడ్డుకుంటుందట. విరిగిన చీపురు. ముఖ్యంగా విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బులు అనేది నిలవదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మీరు పేదరికంలోకి వెళ్ళే పరిస్థితి రావచ్చట. అలాగే చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు. కాళ్ళకు తగిలేలాగా అస్సలు పెట్టకూడదు. చీకటి పడ్డాక చీపురుని వాడద్దు. వాస్తుశాస్త్రం ప్రకారంగా మీ ఇంట్లో శుభ్రం చేసేందుకు సంధ్య వేళలో అంటే చీకటి పడ్డాక చీపురుని అస్సలు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని లేదా ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. పాడైపోయిన చీపురు. మనలో చాలా మంది ఇళ్లలో చీపురును నిత్యం వాడటం వల్ల అవి పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోయిన చీపురుని ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురుని పాడేయకూడదు. అలా పారేసినట్లయితే లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్లే. కేవలం శనివారం మాత్రమే పారేయాలి. అమావాస్య రోజును కూడా పడేయవచ్చు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా రహస్యంగా పడేయాలి. పారే కాలువలు. వాస్తుశాస్త్రం ప్రకారంగా చీపురు అనేది శుభ్రపరచడానికి ఉపయోగపడే వస్తువు మాత్రమే కాదు, అది చాలా పవిత్రమైన వస్తువు. కాబట్టి విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితులను పడేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లవుతుంది. తెలుసుకున్నాం కదండి చీపురిని ఎలాగ ఉపయోగించాలని. చీపురు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి ఖచ్చితంగా మనం ఈ నియమాలను పాటించాలి. ఇంట్లో సరైన ప్రాంతంలోనే చీపురిని పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ధర్మ సందేశాలకు సంబంధించిన విషయాలు నేను చేసే వీడియోలు మీరు చూసేందుకు అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.